ఇక ఇటు తెలంగాణలో పేదోడికి సొంతింటి కలను నిజం చేయాలని తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గత ప్రభుత్వంలో అటకెక్కింది. అప్పటి హామీ మేరకు సగం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పండుగల సందర్భాల్లో అరకొర కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ పథకం ఉద్దేశం లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందలేదు. 10 ఏళ్ల నుంచి ఊరిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10 ఏళ్లు దాటినా పేదవాడికి అందకుండానే పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఉంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంపిణీ కాని ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందా? పూర్తి కాక సగంలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అప్పగిస్తుందా? అసలే పనులు మొదలు కాని ఇళ్ల సంగతేంటి? వాటిని రద్దు చేస్తుందా? ప్రజలను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపిణీ కోసం ఎదురుచూస్తున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం 2 పడకల ఇళ్ల విషయంలో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకుంటుందో అని ఇళ్లు లేని నిరుపేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లొకటి. తెలంగాణ ఇచ్చిన తర్వాత పేదలకు ఇళ్లిచ్చే కార్యక్రమంపై తరచూ ప్రకటనలు చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే ఇండ్లు 260 చదరపు అడుగుల్లో ఉంటాయి. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో పైలట్ ప్రాజెక్టు కింద మొదలుపెట్టారు. ఎర్రవల్లిలో మోడల్ కాలనీ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పావువంతు మాత్రమే నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో అర్ధభాగం నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. మరో పావువంతు అసలు పనులే మొదలు కాలేదు. పంపిణీకి సిద్ధంగా పావువంతు ఇళ్లు నిర్మాణాలు పూర్తయి 4 సంవత్సరాలు గడుస్తున్నా పంపిణీ చేపట్టలేదు. కోట్ల వ్యయంతో కట్టిన ఈ ఇళ్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. ఇదివరకు ఉన్న గుడిసె వాసులను తొలగించి మరీ కట్టడంతో గూడులేని నిరుపేదలు ఇళ్ల పంపిణీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా వారు కొద్ది రోజుల కిందట కట్టిన ఇళ్ల కోసం లబ్ధిదారులు, అధికారులు, నాయకుల కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. గూడులేని వారి గోస తీర్చడానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఒకటి. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కన్నా మరింత మెరుగ్గా అమలు చేయనున్నట్లు సభా వేదికలపై వాగ్దానాలు చేశారు ఆ పార్టీ ముఖ్య నాయకులు. ఇచ్చిన హామీ మేరకు తమకు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు కోరుతున్నారు. హామీలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని ఇటు ప్రతిపక్ష పార్టీ సైతం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు చూస్తోంది. అటు లబ్ధిదారులు సైతం కనీసం ఈ ప్రభుత్వమైనా కట్టిన ఇళ్లను పంపిణీ చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్లుగా సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేసింది. కానీ పంపిణీ చేయలేదు. కొన్ని చోట్ల పంపిణీ చేసినప్పటికీ మరికొన్ని పంపిణీకి నోచుకోవడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పూర్తయిన ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై వివరాలు మనకు యాదగిరి అందిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రంలోని అనేకమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని అన్ని గ్రామాల్లో మొత్తం 499 గ్రామాల్లో తో పాటు పట్టణాల్లో కూడా నిరుపేదల కోసము అనేకమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. కొన్ని నిర్మాణం చేసి ఇండ్లు పంపిణీ చేసినప్పటికీ మాత్రం మరికొన్ని ఇండ్లు మాత్రము నిర్మాణం పూర్తయినా కూడా అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయలేదు. అవి అలాగనే కూడా నిర్మాణం పూర్తయి ఆ ఇండ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని చోట్లకు మాత్రం నిర్మాణము మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. కొన్ని పిల్లర్ స్థాయిలో కావచ్చు, కొన్ని స్లాబ్లో వేసి కూడా
నిర్మాణము మధ్యలో ఆగిపోయింది, నిర్మాణం పూర్తి చేయలేదు. కొందరికి మాత్రం లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి ఆ పేదలు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ జిల్లా వ్యాప్తంగా అలాగే దుబ్బాకలోని మొత్తము ఆ దుబ్బాక 1వ నెంబర్ వార్డులోని ఇండ్లు నిర్మాణం చేసి కొందరికి పంపిణీ చేసినప్పటికి మాత్రం కొన్ని పంపిణీ చేయలేదు. అవి ఈరోజు కురుస్తున్న వర్షాలకు మాత్రం అవి కూలిపోయే పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఆ ఇండ్లలో కూడా వర్షపు నీరు చేరుకుంటున్నది. గజ్జివెల్లో కూడా ఇదే పరిస్థితి, అలాగే కొయ్యడలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం ఇండ్లు నిర్మాణం చేసి ఎందుకు పంపిణీ చేయడం లేదని చెప్పేసి ఆ లబ్ధిదారులు అరువులు కూడా ఆ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వాళ్ళు నిరుపేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము ఇండ్లు నిర్మాణం చేసి పంపిణీ చేయలేదు. ఆ నిరుపేదలం కూడా కొందరు గుడిసెలు వేసుకొని కూడా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు కాబట్టి కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇండ్లు ఇస్తా అని చెప్పింది కాబట్టి నిరుపేదలకు ఇండ్లు వస్తాయని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినామని చెప్పేసి ప్రజలలో కూడా ఈ మాట వినబడతా ఉంది. ప్రజలు కూడా ఇండ్లు ఎప్పుడు ఇస్తారని కానీ ఎదురు చూస్తున్నారు. అలాగే కొత్త ప్రభుత్వము ఏర్పాటై 7 నెలలు గడుస్తుంది కాబట్టి కొత్త ప్రభుత్వం అయినా ఆ నిరుపేదల కోసం నిర్మాణం చేసిన ఇండ్లను పంపిణీ చేయాలి. నిర్మాణము మధ్యలో ఆగిపోయిన ఇండ్లను వాటిని పూర్తి చేసి కూడా పేదలకు అందించాలని చెప్పేసి ఓవైపు నిరుపేదలు కోరుతూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం కూడా ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తా అంటుంది కాబట్టి ఆ పథకాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్.